Good morning, everybody. Yes. We have started with the chapter ratio analysis. ఆల్రెడీ దాని కన్సర్న్ రేషియోస్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం, అవునా కదా? ఆ రేషియోస్ అన్నీ మీరు బాగా ప్రిపేర్ అయితే కానీ సమ్స్ స్టార్ట్ చేయకూడదు. సో మీరు అందరూ ప్రిపేర్ అయ్యారని నా అజంప్షన్తో నేను ముందుకు మూవ్ అవుతున్నాను. ఓకే ఓకే, యూ ప్లీజ్ గో ఫర్ ప్రాబ్లం నెంబర్ 12 ప్రాబ్లమ్ స్టార్ట్ చూడండి. మీరు ఎప్పుడు మెటీరియలే చూడండి, సాల్వ్ చేసేటప్పుడు సొల్యూషన్ చూడండి, పాయింట్స్ హైలైట్ చేసేటప్పుడు మళ్ళీ స్క్రీన్ చూడండి. ఓకే, following information has been provided from the books of Lakshmi Private Limited for the year ended 31st March 2023. Data ఇచ్చాడు. Net working capital 4,80,000. You know what is net working capital? Current assets minus current liabilities. Bank overdraft 80,000. Fixed assets to proprietary ratio 0.75. This is fixed assets by proprietors fund. Yeah, I'll tell you. Reserves and surplus 3,20,000. Current ratio 2.5. Quick ratio 1.5. Also known as liquid ratio. You are required to prepare a summarized balance sheet as at 31st March 2023, assuming that there is no long-term debt. Long-term debt ledanta. Let me tell you one important point before solving these problems. మీరు చూడని కొత్త రేషియోస్, న్యూ రేషియోస్ కొన్ని వస్తూ ఉంటాయి. And see some of the new ratios in the problems, and you should not question them. ఒకవేళ ప్రాబ్లంలో ఏదైనా ఒక రేషియో ఇస్తే ఆ రేషియోని అలాగే అప్లై చేయాలి. నాకు ఆల్రెడీ ఒక రేషియో తెలుసు, నువ్వు రాసిన రేషియో రాంగ్ అని చెప్పి కొట్టేసి మన రేషియో రాయకూడదు. వినిపిస్తుందా? ఏదైతే రేషియో ఇస్తారో అదే ఫాలో అవ్వాలి. ఏ రేషియో చెప్పకుండా నేమ్ మాత్రం ఇచ్చారనుకో, మీకు తెలిసిన ఫార్ములా అప్లై చేయాలి. ఇది క్లియర్? ఇది ఒకటి. ఇంకొకటి, సమ్స్కి బిగినింగ్ ఎండింగ్ అంటే స్పెసిఫిక్గా ఏముండవు. జనరల్గా మెజారిటీ సమ్స్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవచ్చు అని చెప్పడానికి స్కోప్ ఉంటుంది. కానీ రేషియో అనాలిసిస్లో మనం పాసిబిలిటీ ఉన్న రేషియోస్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ స్టెప్ ఇదే రాయాలనే కాన్సెప్ట్ ఏ ఉండదు. వాట్ యూ సే? సో ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, మస్ట్ స్టార్ట్ విత్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వాట్ యూ సే? కెన్ ఐ స్టార్ట్ విత్ బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్లీ? ఒక ఆర్డర్ ఉంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ షుడ్ రైట్ ది జర్నల్ ఎంట్రీస్, దెన్ ఐల్ గో ఫర్ లెజర్ అకౌంట్స్, దెన్ ఐల్ గో ఫర్ వాట్ ట్రయల్ బ్యాలెన్స్, అండ్ ఫైనల్లీ ట్రేడింగ్ అండ్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఇది ఒక ఆర్డర్ ఉంది. బట్ ఇక్కడ రేషియో అనాలిసిస్లో మన రేషియోస్ని బ్రేక్ చేసేటప్పుడు ఒక ఆర్డర్ ఉండదు. మనకి ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ రేషియోని బ్రేక్ చేసుకుంటూ వెళ్తాం. బ్రేక్ చేయడం అంటే సాల్వ్ చేయడం. ఓకే, ఫైనల్లీ కావాల్సిన కాంపనెంట్స్ అన్ని వచ్చిన తర్వాత ఐ విల్ ప్రిపేర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇట్లా మీకు ఏంటంటే మిస్సింగ్ ఫిగర్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్లో. ఆ మిస్సింగ్ ఫిగర్స్ని మీరు ఐడెంటిఫై చేయడం, క్యాలిక్యులేట్ చేయడమే మీ టాస్క్. కెన్ ఐ స్టార్ట్? ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయాలంటే ఇందులో ఏదో ఒక రేషియోను మనం బ్రేక్ చేయాలి. రూల్ ఏంటంటే మోస్ట్లీ ప్రాబ్లమ్స్లో నెట్వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ రేషియోకి లింక్ అవుతూ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. నెట్వర్కింగ్ క్యాపిటల్ కరెంట్ రేషియోతో మనం బ్రేక్ చేయడంతో స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి సేల్స్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. అంటే సేల్స్ చేస్తాడు, దాని మీద ఏదో ఒక పర్సంటేజ్ అప్లై చేస్తే నాకు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ రావడము, సంథింగ్ లైక్ దట్, ఏదో ఒక నెంబర్తో నేను స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సేల్స్ రిలేటెడ్ బ్రేకింగ్తో. ఓకే, వెరీ రేర్ సమ్స్ అదర్ రేషియోస్తో స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఈ సమ్లో నెట్వర్కింగ్ క్యాపిటల్ తెలుసు, కరెంట్ రేషియో తెలుసు. అబ్జర్వ్ చేశారా? నెట్వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 4,80,000. కరెంట్ రేషియో 2.5. సో ఈ రెండింటిని బ్రేక్ చేయాలి. ప్రాబ్లం నెంబర్ 12. కరెంట్ రేషియో ఇజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? 2.5. ఫార్ములా కరెంట్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ ఇస్ ఈక్వల్ టు 2.5. కరెంట్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు 2.5 కరెంట్ లయబిలిటీస్ అని రాయచ్చా? దెన్ నెట్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత ఇచ్చాడు? 4,00,000.
80,000. Current assets minus current liabilities is equal to 4,80,000. Am I right? Because the formula for networking capital is. And substitute 2.5 current liabilities in the place of current assets minus, is it 1.5, 2.5? 1.5 అంటున్నారేంటి ఆన్సరా? ఓకే, 4,80,000 డివైడ్ బై 1.5, రైట్? ఏమంటారు? 3 lakh ఏంటిది? కరెంట్ లయబిలిటీస్. క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. ఎస్, డైరెక్ట్గా రాసేసాను నేను. 1.5 కరెంట్ లయబిలిటీని డివైడ్ చేస్తాను. నెక్స్ట్ కావాల్సింది ఏంటి అంటే నాకు కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ 4,80,000 అన్నాడు కాబట్టి కరెంట్ అసెట్స్ మైనస్ 3,20,000 is equal to 4,80,000. Then current assets is equal to the, we got current assets and current liabilities. Ratios లో మనం రెండు బ్రేక్ చేసి క్యాలిక్యులేట్ చేసినవి ఏంటంటే కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. am I right? నెక్స్ట్ ఫర్దర్గా చూద్దాం. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చాడు అంటే కరెంట్ లయబిలిటీస్లో ఒక కాంపనెంట్ మనకు తెలుసు. ఎంత అమౌంట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్? 80,000. ఫిక్స్డ్ అసెట్స్ టు ప్రొపరైటరీ రేషియో అంటే ఇలాంటి రేషియోని మనం ఇప్పటిదాకా చూడలేదు నిజానికి. ఓకే, ఫిక్స్డ్ అసెట్స్ టు ప్రొపరైటరీ రేషియో అంటే ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ప్రొపరైటర్స్ ఫండ్ రేషియో. సార్ ఈ రేషియో ఏం రిప్రజెంట్ చేస్తుంది సార్? ఇలాంటి కైండ్ ఆఫ్ రేషియో మనకు అసలు రేషియోస్లో లేదు ఎక్కడ. ప్రొపరైటరీ రేషియో ఉంది, ప్రొపరైటర్స్ ఫండ్ డివైడ్ బై టోటల్ అసెట్స్. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రొపరైటరీ రేషియో, ప్రొపరైటర్స్ ఫండ్ రేషియో. దీన్ని లిటరల్లీ నన్ను అడిగితే కనుక మీకు ఒక ఫార్ములా చెప్పాను, ఫిక్స్డ్ అసెట్స్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో అని, గుర్తుందా? ఫిక్స్డ్ అసెట్స్ బై క్యాపిటల్ ఎంప్లాయిడ్. జనరల్గా క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే రెండు వస్తాయి, ఈక్విటీ ప్లస్ డెట్, రైట్? ఈక్విటీ ప్లస్ డెట్ అంటే మనం ఈక్విటీనే మనం ఇంకొక పేరుతో కూడా పిలుస్తాం, ప్రొపరైటర్స్ ఫండ్ అని. అంటే ఏమని రాయొచ్చు? ప్రొపరైటర్స్ ఫండ్ ప్లస్ డెట్. అంటే క్యాపిటల్ ఎంప్లాయ్, ఇప్పుడు ఫార్ములా చెప్పండి. ఫిక్స్డ్ అసెట్స్ టు క్యాపిటల్ ఎంప్లాయిడ్ రేషియో అంటే ఫిక్స్డ్ అసెట్స్ బై, ఎలాబరేట్ చేసాం, ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రొపరైటర్స్ ఫండ్ ప్లస్ లాంగ్ టర్మ్ డెట్. అవునా కాదా? ఇక్కడ లాంగ్ టర్మ్ డెట్ లేదని చెప్పాడు లాస్ట్లో, చూడు ఒకసారి. ఇప్పుడు చెప్పండి ఫార్ములా. ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రొపరైటర్స్ ఫండ్, అలా ఇచ్చాడు రేషియో. అర్థమవుతుందా? మీరు అలాగే లిటరల్లీ తీసుకోవాలి. సో అదంతా తెలియకపోయినా ఈ రేషియోని చూస్తుంటేనే ప్రొపరైటరీ అన్నాడంటే ప్రొపరైటర్స్ ఫండ్ అంతే, లిటరల్లీ తీసేసుకోవాలి. సో ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ అసెట్స్ బై ప్రొపరైటర్స్ ఫండ్ ఈజ్ ఈక్వల్ టు 0.75. ఫిక్స్డ్ అసెట్స్ తెలియదు, ప్రొపరైటర్స్ ఫండ్ కూడా తెలియదు. ఈ రేషియోని నేను ఎప్పుడే బ్రేక్ చేయలేను. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్రొపరైటర్స్ ఫండ్లో తెలుసు 3,20,000. దట్స్ నాట్ ఎనఫ్ ఫర్ మీ. నౌ ఐ నో ద క్విక్ రేషియో, రైట్? క్విక్ రేషియో నుంచి మనం స్టాక్ క్యాలిక్యులేట్ చేయొచ్చు యాక్చువల్లీ. ఎంత ఇచ్చాడు క్విక్ రేషియో? 1.5. ఫార్ములా క్విక్ అసెట్స్ డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ is equal to 1.5. క్విక్ అసెట్స్ is equal to 1.5 ఇంటూ కరెంట్ లయబిలిటీస్ ఎంత వచ్చింది మనకి? 3,20,000. 4 lakh ఏంటిది? అసెట్స్. క్విక్ అసెట్స్ ఫార్ములా చెప్పండి నాకు. డేటాస్ ప్లస్ క్యాష్ బ్యాలెన్స్, అంతేనా కదా? ఇంకొక వే, కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ 99 టైమ్స్, 100లో 99 టైమ్స్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రాయను, ఎందుకంటే అది నాకు ఇవ్వడు. ప్రతి కంపెనీకి ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఉండాలని లేదు, కానీ ప్రతి కంపెనీ కంపల్సరీగా స్టాక్ ఉంటుంది. అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్లో ఎవ్రీ టైం మీకు కనిపించే ఐటమ్ ఏంటి? స్టాక్. ఎప్పుడో ఒకసారి కనిపించేది ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడైనా మిస్సింగ్ ఫిగర్స్ ఇచ్చినప్పుడు మనకి స్టాక్ ఉందనుకోవాలి, కానీ ఏముందనుకోకూడదు? ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఉందనుకోకూడదు. విషయం ఏంటంటే ప్రాబ్లంలో ఎక్కడా కూడా నాకు ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ గురించి డిస్కషన్ లేదు. కాబట్టి నేనేం అసంప్షన్ తీసుకుంటానంటే ద ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వాల్యూ ఇస్ 0.
సార్ అప్పుడు నేను స్టాక్ వాల్యూ కూడా జీరో తీసుకుంటా సార్, కుదరదు, ఎందుకంటే స్టాక్ లేకుండా బిజినెస్ ఏ ఉండదు కదా. వాట్ యూ సే? సో స్టాక్ కంపల్సరీగా ఉంటుంది, కానీ ఏముండదు, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉండదు ఇన్ఫర్మేషన్ లేకపోతే. సో ఐఎమ్ అస్యూమింగ్ దట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ వాల్యూ ఇస్ జీరో. సో ఐ షుడ్ క్యాలిక్యులేట్ స్టాక్ ఫ్రమ్ దిస్ కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్. ఇందులో కరెంట్ అసెట్స్ వాల్యూ నాకు తెలుసు ఎంత, 8 lakhs. 8 lakhs minus stock is equal to 4,80,000. From this, stock is equal to, so 8 lakhs minus 4,80,000 endamma 3,20,000. Entity stock. Hello, again repeating. Quick assets నాకు 4,80,000 వచ్చాయి. ఫార్ములా కరెంట్ అసెట్స్ మైనస్ స్టాక్ మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఇస్ ఈక్వల్ టు 4,80,000. నిజానికి ఎందుకు సార్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రాయలేదు, సమ్లో ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ జీరో తీసుకోవచ్చా? తీసుకోవాలి కంపల్సరీగా. మరి స్టాక్ ఎందుకు జీరో తీసుకోలేదు? స్టాక్ ఎప్పుడైనా సరే కంపల్సరీగా ప్రతి కంపెనీలో స్టాక్ ఉంటుంది, కాబట్టి మీరు మైనస్ స్టాక్ని ఎప్పుడు జీరో తీసుకోకూడదు. దేన్ని జీరో తీసుకోవచ్చు? ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. ఐ డిడ్ ఇట్. వాట్ యూ సే? ఇంకొకటి కూడా, బ్యాలెన్స్ షీట్లో టాలీ చేసేటప్పుడు లైబిలిటీస్ సైడ్ ఇన్ఫర్మేషన్ ఏం లేకపోతే, అంటే ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకపోతే డెట్ లేదని అనుకోవచ్చు, నేను అప్పు లేదనుకోవచ్చు, ప్రొపరేటర్స్ ఫండ్ లేదనుకోకూడదు. ఏమంటారు? ఎందుకు? ప్రొపరేటర్ లేకుండా కంపెనీ ఉండదు కదా, ఆర్ ఫర్మ్ ఉండదు కదా. వాట్ యూ సే? సో ఐ షుడ్ నాట్ కన్సిడర్ ప్రొపరేటర్స్ ఫండ్ as zero, but I can consider debt as zero, because there are so many companies which are not using what? Debt. Every company must use proprietors fund. Without equity, you can't see company. What do you say? So the assumption of taking debt as zero is realistic, but the assumption of taking equity is foolishness. What do you say? So always ఈక్విటీని నేను జీరో అనుకోకూడదు, డెట్ని జీరో అనుకునే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోతే, సమ్లో ఎక్కడ డెట్ ఈక్విటీ రేషియో లేదు అనుకోండి, డెట్ని జీరో అనుకోవచ్చు. లక్కీ ఏంటంటే సమ్లో మనకి లాంగ్ టర్మ్ డెట్ లేదు అని చెప్పాడు. అదే సెంటెన్స్ లాంగ్ టర్మ్ డెట్ లేదు అనే వర్డ్ చెప్పకపోయినా, సమ్లో ఎక్కడ డెట్ ఈక్విటీ రేషియో ఇన్ఫర్మేషన్ లేకపోతే నేనేమనుకోవాలి? డెట్ని లేదని అనుకోవాలి. am I right or wrong? Now we got stock and I know the amount of bank overdraft. ఇప్పుడు మళ్ళీ ప్రాబ్లంలోకి వెళ్తున్నాను, క్వశ్చన్ చూడండి. నెట్వర్కింగ్ క్యాపిటల్ని కరెంట్ రేషియోని బ్రేక్ చేసాం, క్విక్ రేషియోని బ్రేక్ చేసి స్టాక్ అరైవ్ అయ్యాం. బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ మనకు తెలుసు. ఇప్పుడు కరెంట్ అసెట్స్లో కరెంట్ అసెట్స్లో స్టాక్ తెలుసు, ఇంకా రెండు తెలియదు మనకి. ఏమేమి తెలియదు? బేసికల్లీ కరెంట్ అసెట్స్లో 3 ఉంటాయి, ఫిక్స్ అయిపోండి. యువర్ కరెంట్ అసెట్స్ కంప్రైజెస్ ఆఫ్ 3 కాంపోనెంట్స్: స్టాక్, డెటాస్, క్యాష్. స్టాక్, డెటాస్, క్యాష్. స్టాక్, డెటాస్, క్యాష్. అందులో మనకేం తెలిసింది? ఏం తెలియాలి? డెటాస్, క్యాష్. ఓకే, డెటాస్ కానీ క్యాష్ కానీ ఇన్ఫర్మేషన్ లేదు నాకు ఇక్కడ. కరెంట్ లైబిలిటీస్లో బేసిక్గా మనకు ఉండేది క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ ఉంటుంది. అవుట్ స్టాండింగ్ వేజ్ ఎక్స్పెన్సెస్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ కామన్ ఐటమ్స్. సో క్రెడిటార్స్ నాకు తెలియదు, కానీ నాకేం తెలుసు? బ్యాంక్ ఓవర్డ్రాఫ్ట్ తెలుసు. ఎంత అమౌంట్? 80,000. రిమైనింగ్ కరెంట్ లైబిలిటీస్ అన్ని అదర్ కరెంట్ లైబిలిటీస్ అని నేను అనుకుంటాను. ఓకే, ఎస్. ఫర్దర్గా బ్రేక్ చేయడానికి ఏం లేదు. బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేద్దామంటే నాకు కంపల్సరీగా ఒక రేషియోని బ్రేక్ చేసి తీరాలి. అదేంటది? ఫిక్స్డ్ అసెట్స్ టు. అది తప్పితే నేను ఇంకేమీ చేయడానికి లేదు. దాన్ని ఏదో ఒకటి పైన కింద తిప్పి రాయాలి. ఏమంటారు? హలో, ఎంత ఇచ్చాడు? ఫిక్స్డ్ అసెట్స్ టు ప్రొపరేటర్స్ ఫండ్ రేషియో. ఫార్ములా ప్లీజ్. వెయిట్. ఎంత ఇచ్చాడు? 0.75, రైట్? ఫార్ములా ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ప్రొపరేటర్స్ ఫండ్. ఇందులో మనకి ఫిక్స్డ్ అసెట్స్ తెలియదు. ప్రొపరేటర్స్ ఫండ్ అంటే ఇక్కడ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడైనా సమ్లో ఇచ్చాడా? ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఏమీ చెప్పకపోతే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేనట్టు, ఇన్ఫర్మేషన్ ఇస్తేనే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఉన్నట్టు. సార్ ప్రొపరేటర్స్ ఫండ్ ఇచ్చాడు కదా, ఈవెన్ ప్రొపరేటర్స్ ఫండ్ ఇచ్చినా కూడా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ డీటెయిల్స్ లేకపోతే లేనట్టే. ఎందుకంటే ప్రొపరేటర్స్ ఫండ్ అంటే జనరల్ ఈక్విటీ షేర్ హోల్డర్స్ వస్తూ ఉంటారు. మోస్ట్ ఫ్రీక్వెంట్లీ ప్రొపరేటర్స్ అంటే ఎవరు? కంపెనీకి ఈక్విటీ షేర్ హోల్డర్స్. ఒకవేళ ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్స్ కూడా ఉంటే వాళ్ళని ప్రొపరేటర్స్లో మనం యాడ్ చేస్తాం.
సమ్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే డెట్ గురించి డెట్ జీరో అనుకోవాలి. సమ్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గురించి దాన్ని జీరో అనుకోవాలి. సమ్లో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఆర్ ఆల్వేస్ జీరో. అంటే నేను ఎప్పుడు క్విక్ రేషియో రాసిన 99 టైమ్స్ నేను క్విక్ రేషియో రాసేటప్పుడు కరెంట్ అసెట్స్ మైనస్ స్టాకే రాస్తాను. ఏం రాయను? మైనస్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ రాయను. ఎందుకంటే సమ్లో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయని అప్పుడు కంపల్సరీగా డిడక్ట్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై డియర్ స్టూడెంట్స్? ఎస్. నౌ ఇప్పుడు ఈ ఫార్ములాలో ప్రొప్రైటర్స్ ఫండ్ అంటే ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండే, ఎందుకంటే నాకు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ప్రొప్రైటర్స్ ఫండ్? జనరలీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. ఎస్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ లేదు, అప్పుడు ఏంటి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. ఇంకొకటి, మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ హెడ్ అనేది ప్రతి కంపెనీకి ఉండదు, ఉంటే లెస్ చేయాలి. లాస్ బ్యాలెన్స్ కదా అది. గెటింగ్? సార్ ఇన్ని లేవంటున్నాం ఏంటి? అంతే. కొన్ని రికరింగ్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని నాన్ రికరింగ్ ఐటమ్స్ ఉంటాయి. అంటే అన్ని కంపెనీస్లోనే మనం మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ హెడ్ చూడం. ఆ హెడ్ ఉందంటేనే మనకి హ్యూజ్ లాస్ రెడీగా ఉన్నట్టు. ఆర్ యూ గెటింగ్? సో ఏ ఇన్ఫర్మేషన్ లేకపోతే మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ హెడ్ కూడా జీరో. అంటే నా దగ్గర P&L అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ అనేది అబ్నార్మల్ ఐటమ్, అది అవునా కాదా? మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ హెడ్లో ఏముంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్, లాస్ బ్యాలెన్స్, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ డెబిట్ బ్యాలెన్స్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ డిబెంచర్స్ డెబిట్ బ్యాలెన్స్, అండర్ రైటింగ్ కమిషన్ డెబిట్ బ్యాలెన్స్. ఎనీ ఎక్స్పెండిచర్ విచ్ ఇస్ నాట్ yet written off in profit and loss account should be shown under the head miscellaneous expenses not written off, and you cannot see such head in every company because that's a loss balance. బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ కనిపించేది గుడ్ విల్, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, నెక్స్ట్ కరెంట్ అసెట్స్, దాని కింద లాస్ట్లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. హారిజాంటల్ బ్యాలెన్స్ షీట్ చెప్తున్నాను నేను, ఓకేనా? సో ఆ హెడ్ అన్ని కంపెనీస్కి ఉండదు. అలాంటప్పుడు ఇన్ఫర్మేషన్లో మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్ నాకు చెప్తేనే నేను తీసుకుంటా. ఏం చెప్పకపోతే జీరో. జీరో, సింప్లీ జీరో. ఆర్ యూ గెటింగ్? నౌ టెల్ మీ ద ఫార్ములా ఫర్ ప్రొప్రైటర్స్ ఫండ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. అందులో ఏం తెలుసు? ఏం తెలీదు. న్యూమరేటర్లో ఏం తెలుసు? ఏం తెలీదు. అది కూడా ఫిక్స్డ్ అసెట్స్. రెండు వేరియబుల్స్ ఉంటే ఈక్వేషన్ సాల్వ్ చేయలేము. ఏమంటారు? చేయాలంటే దానిలాంటి ఈక్వేషన్ కూడా ఉండాలి. ఆ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఏదో ఒకటి వస్తుంది. ఏమంటారు? యూసే. అలాంటప్పుడు ఇక్కడ ఈక్వేషన్ కొంచెం బెటర్గా రాయాలి. అలా ఎలా రాయొచ్చు అంటే ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ప్రొప్రైటర్స్ ఫండ్కి అసెట్స్ సైడ్ నుంచి ఒక ఫార్ములా చెప్పాను. ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఫండ్కి ఏంటది? ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్. సింపుల్గా తేల్చొద్దు, ఫార్ములా ఫుల్గా చెప్పండి పర్లేదు. ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ మైనస్ లాంగ్ టర్మ్ డెట్. ఏమంటారు? ఎలాగా ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ లేదు కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. ఇందులో ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ కరెంట్ అసెట్స్ మైనస్ కరెంట్ లయబిలిటీస్ అంటే నెట్ వర్కింగ్ క్యాపిటల్ 4 lakh, మళ్ళీ నెంబర్స్ 8 lakhs మైనస్ సో అని రాయొద్దు, ఓకేనా? మైనస్ లాంగ్ టర్మ్ డెట్ జీరో. జీరో అని చెప్పాడు కదా, నో లాంగ్ టర్మ్ డెట్ అని చెప్పాడు. దట్ ఈస్ ఈక్వల్ టు 0.75. then fixed assets is equal to 0.75 fixed assets plus 4,80,000 into 0.75. Everybody should calculate it. 3 lakh. అందరూ చేయండి అమ్మా. 3,60,000 వచ్చిందా? ఎస్. ఇప్పుడు 0.25 ఫిక్స్డ్ అసెట్స్ ఇస్ ఈక్వల్ టు 3,60,000. then fixed assets is equal to 14 lakh. మరి ఫిక్స్డ్ అసెట్స్ వస్తే దాని నుంచి ప్రొప్రైటర్స్ ఫండ్ క్యాలిక్యులేట్ చేయొచ్చుగా. ఫిక్స్డ్ అసెట్స్ డివైడెడ్ బై ప్రొప్రైటర్స్ ఫండ్ న్యాచురల్ ఫినామినా is equal to 0. ఇందులో మనకేం తెలుసు? 14,40,000 డివైడెడ్ బై ఎంత? 19 lakh. ఇది ప్రొప్రైటర్స్ ఫండ్. ఇప్పుడు చెప్పండి ప్రొప్రైటర్స్ ఫండ్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ప్లస్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ప్లస్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా రాయి, ఓకే, మైనస్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. దట్ ఈస్ ఈక్వల్ టు 19,20,000, రైట్?
ఇప్పుడు ఇందులో ఏమేమి తెలుసు మనకి? ఈక్విటీ షేర్ క్యాపిటల్ తెలియదు. రిజర్వ్స్ అండ్ సప్లైస్ ఎంత? 3,30,000. నో ఇన్ఫర్మేషన్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 0. మైనస్ మిస్సెలెనియస్ ఎక్స్పెన్సెస్ నాట్ రిటన్ ఆఫ్. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కదా రెండును. అప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత వస్తుంది చూడండి? 16 lakhs. Now I should prepare balance sheet. అన్ని బ్రేక్ చేస్తాం రేషియోస్, ఇంకేం లేవు పాసిబిలిటీ ఉన్నంత వరకు. సమ్మరైజ్ బ్యాలెన్స్ షీటే అడిగింది. సమ్మరైజ్ బ్యాలెన్స్ షీట్ as at 31st March 2023. ఎస్, అందులో ఫస్ట్ వన్ అసెట్స్, లయబిలిటీస్. అసెట్స్లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? ఫిక్స్డ్ అసెట్స్. ఎంత ఫిక్స్డ్ అసెట్స్ చూడండి? 14,40,000. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ మస్ట్ నెక్స్ట్ మనం రాయాల్సింది. ఓకే, కరెంట్ అసెట్స్లో మనకి ఏమేమి తెలుసో అవన్నీ రాసుకుంటూ వెళ్ళండి. మనకు తెలిసింది ఒకటే, స్టాక్. స్టాక్ 3,20,000. టోటల్ కరెంట్ అసెట్స్ ఎంత? 8 lakhs. ఇక్కడ మీరు రిమైనింగ్ కరెంట్ అసెట్స్ తెలియదు కాబట్టి బ్రేక్ చేయడానికి ట్రై చేయలేరు, ఎందుకంటే డేటా లేనప్పుడు మనం అంతకుమించి ఏం చేయలేం. ఏం చేయలేనప్పుడు ఇక్కడ ఏం రాయాలనిపిస్తుంది? డేటాస్ అండ్ క్యాష్ అని రాయాలనిపిస్తుంది, అవునా? లో, బట్ నాకు అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి నేను డేటాస్ అండ్ క్యాష్తో పాటు ఇంకే వేరే కరెంట్ అసెట్స్ కూడా ఉంటాయనుకుంటాను. అందుకు దీనికి పెట్టే పేరు అదర్ కరెంట్. అందులో ఏదైనా రావచ్చు. ఎంత? 4,80,000. బ్యాలెన్సింగ్ వేరేగా ఇది, బ్యాలెన్సింగ్ ఫిగర్ 8 lakhsలో 3,20,000 స్టాక్ అయితే అదర్ కరెంట్ అసెట్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ 4,80,000. ఈ అసెట్స్ సైడ్ టాలీ అవుదేమని భయపడకండి, ఖచ్చితంగా టాలీ అయ్యింది. ఎందుకు అనుకుంటున్నారు? మనం టాలీ అయ్యే రేటే కదా రేషియోస్ డిఫైన్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్ బేస్ తీసుకుని చేసినప్పుడు ఇంకా టాలీ అవ్వకపోవడం అంటే ఏముండదు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత? 16 ఉందా నెంబరు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 3,20,000. ఏంటిది? కరెంట్ లయబిలిటీసా? టోటల్ ఇంకా కరెంట్ లయబిలిటీస్ ఉందిగా. లాంగ్ టర్మ్ డెట్ ఇవ్వలేదు. నేను యాక్చువల్లీ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రిజర్వ్స్ సర్ప్లస్ తర్వాత నెక్స్ట్ రాయాల్సింది ఏంటి చెప్పండి? లాంగ్ టర్మ్ డెట్. అది ఇచ్చాడా? 0, నిల్ అని చెప్పాడు స్పెసిఫిక్గా. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఇన్ఫర్మేషన్ కూడా లేదని అనుకున్నాం మనం. సో ఇంకా మిగిలింది కరెంట్ లయబిలిటీస్. టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఎంత? 3 lakh చూపిస్తాం. Here is your current liabilities. 3,20,000. 3,20,000 కరెంట్ లయబిలిటీస్ అయితే దానిలో ఆల్రెడీ నాకు ఒక ఐటమ్ తెలుసు, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఎంత బ్యాంక్ ఓడి? బ్యాలెన్స్ ఎంత? 2 lakh. మీరు ఏదైనా సరే చాలా స్పీడ్గా అల్లుకుంటారు కదా, చెప్పండి. అదర్ కరెంట్ లయబిలిటీస్, ఎందుకంటే నాకు అదర్ ఐటమ్స్ తెలియదు కదా ఇంకాను. సో ఐ కెన్ టేక్ దిస్ number as other current liabilities. Got it? This is my balancing figure.
ఇప్పుడు సమప్ చేయండి. 22,40,000 సైడ్ సేమ్ వస్తుంది. With this, problem number 12 is completed. Please look at problem number 8. The capital structure of Beta Limited is as follows. Equity share capital 8 lakh rupees with a face value of 10 rupees each. Equity share capital 8 lakhs, face value 10 rupees under. Number of shares any? 80,000. 9% preference share capital of 10 rupees each, 3 lakhs. నెంబర్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అసలు మనకి రిక్వైర్మెంట్ ఉండదు, ఓకేనా. నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఎప్పుడు అవసరం అవుతాయి క్యాలిక్యులేషన్. అడిషనల్ ఇన్ఫర్మేషన్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 2,70,000, డెప్రిషియేషన్ 60,000, ఈక్విటీ డివిడెండ్ పే 20% అంట. అంటే 8 lakhs మీద 20% ఎంత? 1,60,000 వస్తుంది. ఈక్విటీ డివిడెండ్ రేట్ ఎప్పుడు ఇచ్చినా కూడా అది ఈక్విటీ షేర్ క్యాపిటల్ మీద అప్లై చేయాలి మనం, అన్లెస్ అది డివిడెండ్ పే అవుట్ రేషియో అయితే తప్ప. రెండు నేమ్స్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఈక్విటీ డివిడెండ్ రేట్, రెండవది డివిడెండ్ పేఅవుట్ రేషియో. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎప్పుడు కూడా ఎర్నింగ్స్ మీద ఉంటుంది, అంటే ప్రాఫిట్ మీద పర్సంటేజ్, అది డిపిఎస్ బై ఈపీఎస్, రైట్. వరస్ డివిడెండ్ రేట్ ఎప్పుడు కూడా క్యాపిటల్ మీద రేట్. జనరల్గా క్యాపిటల్ మీద రేట్ ఎప్పుడు కూడా లో రేట్ ఉంటుంది, 20%, 15% అలా ఉంటుంది. డివిడెండ్ పేఅవుట్ రేషియో ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, 40%, 50%, 60% ఆ రేంజ్లో ఉంటుంది. 10%, 20%, 15% ఉండదు డివిడెండ్ పేఅవుట్ రేషియో. ఎందుకంటే వచ్చిన ప్రాఫిట్లో మినిమం 50%, 40% పే చేస్తాం కదా. ఆర్ యూ గెటింగ్? క్యాపిటల్ మీద పర్సంటేజ్ అప్పుడు కూడా ఇలాగ 20% కానీ 15% కానీ 10% కానీ అలా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో ఈక్విటీ డివిడెండ్ 1,60,000 అని క్లియర్గా తెలుస్తుంది. మార్కెట్ ప్రైస్ పర్ షేర్, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది ఈక్విటీ షేర్ 40 rupees. You are required to compute the following, showing the necessary workings. Dividend yield on the equity shares. Tell me the formula for dividend yield. DPS by MPS. Cover for the preference and equity dividend. Cover ante coverage. Preference dividend coverage ratio, equity dividend coverage ratio అడుగుతున్నాడు. Earnings per share, EPS. Price earning ratio, MPS by EPS. What do you say? Problem number? Yes. First of all, we know the profit after tax, right? ఎంత PAT? చూడండి, ప్రాఫిట్ ఆఫ్ ట్యాక్స్ 2 lakh. దానిలోంచి ప్రిఫరెన్స్ డివిడెండ్ లెస్ చేయండి, మైనస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఎంత?
3 lakhs into 9%, 27,000 వస్తుంది. రైట్, 43,000. 240. What is this? Earnings available to equity shareholders. Now, EPS is equal to earnings per share. Earnings available to equity shareholders divided by number of equity shares, right? 2,43,000 divided by 80,000. ఎంత వస్తుంది EPS? 3.0375. ఏంటి 3.0375? వాట్? ఎస్, ఎర్నింగ్స్ పర్ షేర్. ఏంటవి? రాళ్ళ, రప్పల, కేజెస్సా, గ్రామ్సా? ఏంటది? రూపీస్. దిస్ ఇస్ ఎర్నింగ్స్ పర్ షేర్, రైట్? నెక్స్ట్ డైరెక్ట్గా ఈపీఎస్ క్యాలిక్యులేట్ చేసి పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు నెక్స్ట్ అడిగిందని ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ అడిగాడు. డోంట్ రైట్ అలాంగ్ విత్ మీ మై డియర్ స్టూడెంట్స్, ఐ టోల్ యూ సో మెనీ టైమ్స్. ఇప్పుడు 8:30 కల్లా ఈ సమ్ రాసుకుని వెళ్ళమని మాత్రం నేను చెప్పను, నెక్స్ట్ క్లాస్లో రాయిస్తా. వినిపిస్తుందా? అంత అంత క్రూరమైన మైండ్ సెట్ నాలో లేదు. 8:30కి సమ్ కంప్లీట్ చేసి మీరు రాసుకుని వెళ్ళండి 8:40 దాకా అని అయితే చెప్పను. ఎంత టైం చూడండి ఒకసారి. 8:25. ఈ 5 minutesలో సమ్ కంప్లీట్ చేసి నేను వెళ్ళిపోతా. రేపు పొద్దున మళ్ళీ డిస్ప్లే చేస్తా. బోర్డు కాదు కదా ఇది. వాట్ యూ సే? జస్ట్ లిసన్ ఎవ్రీబడి. ఎస్. డివిడెండ్ ఈల్డ్ ఫార్ములా ఏంటమ్మా? డిపిఎస్ బై ఎంపీఎస్. డిపిఎస్ అంటే ఎలా వస్తుంది సార్? టోటల్ డివిడెండ్ ఎంత అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ క్యాలిక్యులేట్ డివిడెండ్ పర్ షేర్. డివిడెండ్ పర్ షేర్ ఇస్ ఈక్వల్ టు ఈక్విటీ డివిడెండ్ పెయిడ్ ఎంత? 8 lakhs ఇంటూ 20% ఈక్విటీ డివిడెండ్, రైట్? డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్, 80,000 shares. ఎంత పర్ షేర్ డివిడెండ్ చూడండి. 2. What is this? Dividend per share. Now can I calculate dividend yield now? Dividend yield formula ఏంటి? DPS by MPS. DPS ఇప్పుడే 2 rupees వచ్చింది. డివైడ్ బై MPS, మార్కెట్ ప్రైస్ పర్ షేర్ ఇచ్చా చూడు, 40. పర్సెంటేజ్ 5%. వాట్ ఇస్ దిస్? డివిడెండ్ ఈల్డ్ ఇంటూ 100 కొట్టండి. 0.05 వస్తుంది, ఇంటూ 100 కొట్టండి. వచ్చిందా? డివిడెండ్ ఈల్డ్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏమడిగాడు? కవర్ ఫర్ ది ప్రిఫరెన్స్ అండ్ ఈక్విటీ డివిడెండ్. అదేనా? పాయింట్ ఏ ఓవర్ పాయింట్ బి. ప్రిఫరెన్స్ డివిడెండ్ కవరేజ్ రేషియో ఫార్ములా. మీకు అందుకే ఫార్ములాస్ కంపల్సరీగా గుర్తుండాలని చెప్పేది. ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ డివైడెడ్ బై ప్రిఫరెన్స్ డివిడెండ్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 2,70,000 డివైడ్ బై ప్రిఫరెన్స్ డివిడెండ్ 27,000 ఉంటుంది చూడు. 10 వాట్? 10 వాట్? రాళ్ళ, రప్పల. హౌ మెనీ రూపీస్? 10 rupees. Congratulations, my dear students. It's a multiplier, times, not rupees. What is this 10 rupees? ఏం చెప్పాలనుకున్నారు 10 rupees? ఇది ఎలా ఉంటుందంటే, ఆమె వెళ్ళాడు వాడు వచ్చింది అన్నట్టు ఉంటుంది. అర్థమైందా? యూనిట్కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా మెన్షన్ చేయాలి క్లియర్గా. ఇస్ ఇట్ క్లియర్? ప్రిఫరెన్స్ డివిడెండ్ కవరేజ్ రేషియో. తర్వాత నెక్స్ట్ ఏంటి? ఈక్విటీ డివిడెండ్ కవరేజ్ రేషియో. earnings available to equity shareholders divided by equity dividend. earnings available to equity shareholders ఎంత? 2,43,000 divided by equity dividend
We know that equity dividend is 1 lakh. 1.5. Always coverage ratios and number of times. PE ratio కూడా multiply times. Okay. Next, equity dividend coverage ratio అయిపోయింది. See, already earnings per share calculate చేసాంగా. D ఒకటేగా చేయాలి. Yeah, PE ratio. ఏంటి ఫార్ములా PE ratio? MPS ఎంత? ఎర్నింగ్స్ పర్ షేర్ ఎంతకు ముందే క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నాం. ఇది C పాయింట్ 3.0375. 13.16 అయినా ఓకే. 16 తర్వాత మీరు రాసుకున్నా ఓకే. ఏంటిది? యా, PE రేషియో అనేది కూడా మల్టిప్లై టైమ్స్. ఓకే, బట్ దిస్ ప్రాబ్లం నెంబర్ 8 ఇస్ కంప్లీటెడ్. ఏదైనా వదిలేసామా? అర్థం కావట్లేదు. డెప్రిషియేషన్ చెప్తాను. ఎస్, డెప్రిషియేషన్ ఎందుకు ఇచ్చారని అడిగాడు. సింపుల్ ఆన్సర్. ఎప్పుడైనా బార్బీక్యూ నేషన్కి వెళ్ళారా? BBQ ఎంతమంది వెళ్ళారు? సరే, అన్నీ కాదు కానీ ఎప్పుడైనా ముస్లిమ్స్ వాళ్ళ పెళ్ళిళ్ళకి భోజనాలు పిలుస్తారు. దావత్కి వెళ్ళారు ఎప్పుడైనా? వెళ్ళారా? నేను వెళ్ళాను. అక్కడికి వెళ్తే చికెన్, మటన్, దమ్ బిర్యానీ అన్నీ ఎక్సలెంట్గా సూపర్గా అన్నీ రెడీ చేసి పెట్టారు. పక్కనే పప్పు కూడా ఉంది. ఓకే, ఆర్ యూ గెటింగ్? పప్పు ఉంది, అక్కడే పక్కనే పచ్చడి కూడా ఉంది. వాట్ విల్ యూ డూ మై డియర్ స్టూడెంట్స్? విల్ యూ ఈవెన్ టచ్ ఇట్? అవసరం ఉందా మనకు అది? అవసరం లేదు. అక్కడికి వెళ్ళింది శుభ్రంగా దమ్ బిర్యానీ, మటన్ దమ్, ఫ్రై, చికెన్ లెగ్ పీస్ అవన్నీ తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది. ఆబ్జెక్టివ్ ఏంటి? బిర్యానీ తిన్నాం. అదే ఆబ్జెక్టివ్ తెలియను, అవునా కదా? పప్పు పచ్చడి దాన్ని తినడానికైతే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ డిప్రిషియేషన్ కూడా అలాంటిదే, దానికి రోల్ లేదు. వినిపిస్తుందా? దాంతో మనకు పని కూడా లేదు. ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, ఎక్కడైనా ఉంటే.